ఇద్దరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు. అసలు ఇక్కడే ఇలా ఉంటే సినిమాలో అదరగొట్టేస్తుంటారుగా. నితిన్ తో ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను ఏమనుకున్నాను తెలుసా, ఫస్ట్ ఇంత గుబురుగడ్డం వేసుకుని చాలా స్టైలిష్ గా వాక్ చేసుకుంటూ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే చాలా నార్మల్ గా మామూలుగా వచ్చారు. ఓకే, జనరల్ గా అయితే మీరు గడ్డంతో కనిపించరు ఎప్పుడు, ఇప్పుడు లైట్ గా తీసారంటే ఐ థింక్ ఇది నెక్స్ట్ మూవీ గెటప్ అనుకుంటా, అవునా? ఓకే, ఇక లైవ్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. చాలా డిఫరెంట్ గా ఉంది. ఏంటి టైటిల్ వెనుక స్టోరీ? టైటిల్ అంటే మన సినిమా వచ్చింది, మన సినిమా టీజర్ లో చెప్పాం కదా, అంటే అబద్ధం లేనిది అసలు కురుక్షేత్రం కూడా లేదు. సో ఎంత పెద్దవాడైనా సరే అబద్ధమైన లైఫ్ లో ఒక పార్ట్ ఎక్కడన్నా ఒక దగ్గర మనం అబద్ధం ఆడతాం. సో ఈ సినిమాలో అబద్ధం అనేది మెయిన్ పార్ట్. అది హీరో లవ్ ట్రాక్ కావచ్చు, నాది విలన్ కి మధ్యలో ఉండే ఒక స్టోరీ కావచ్చు. దట్స్ వై ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు అనుకున్నాం సినిమా పేరు విల్ స్టార్ట్ విత్ లై అని. ఫస్ట్ అనుకున్నప్పుడు పెట్టిన క్యాప్షన్ ఏంటంటే లవ్ ఇస్ ఎండ్లెస్ అని. ఫస్ట్ అలా పెడితే ఆడియన్స్ కి మరి ప్యూర్ లవ్ స్టోరీ ఫీలింగ్ వస్తుందని మళ్ళీ తీసేసి పుట్ లవ్, ఇంటెలిజెన్స్ అండ్ ఎనిమిటీ. సో సినిమాకి ఇది మోర్ యాప్ట్ దాన్ దాట్. సో అందుకే టైటిల్ లై. ఓకే, అంటే లవ్, ఇంటెలిజెన్స్, ఎనిమిటీ మూడు షేడ్స్ కదా ఇందులో. ఎలా రన్ అవుతుంది మూవీ మొత్తం చూసుకున్నట్లే? లైన్ సింపుల్ అంటే ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ లవ్ స్టోరీ, నాకు తన లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అర్జున్ గారు నాకు వచ్చే ఎనిమిటీ. మా ఇద్దరు ఎనిమిటీలో మా ఇద్దరు యాజ్ విలన్ హీస్ వెరీ వెరీ స్మార్ట్ ఇన్ ద మూవీ, నేను స్మార్ట్. సో మా ఇద్దరు ఇంటెలిజెన్స్ ఆల్వేస్ ఇద్దరు మధ్యలో వెరీ వెరీ ఇంటెలెక్చువల్ అండ్ వెరీ చాలా కొత్త ఉంటుంది. సో లవ్ స్టోరీ అండ్ ఎనిమిటీ మధ్యలో ఇంటెలిజెన్స్, ఈ మూడుని కలుపుకుంటే మధ్యలో అబద్ధాలు లై వస్తుంది. అబద్ధం అనేది మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇందులో లవ్ స్టోరీ ఎందుకు కొత్తగా ఉంటుందంటే ట్రాక్ ఎలా ఉంటుందంటే సినిమాలో ఇద్దరు మాట్లాడేది అబద్ధాలు. ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ హర్ లైక్ ఐ లవ్ యూ అంటాను. సో ఇట్ మీన్స్ ఐ హేట్ యూ అని. షీ విల్ టెల్ ఐ హేట్ యూ, ఇట్ మీన్స్ షీ లవ్స్ మీ అని. సో సినిమా ప్రతి డైలాగ్ బోత్ ఇద్దరు మాట్లాడేది అన్ని అబద్ధాలు, అన్ని ఉల్టా, అన్ని ఆపోజిట్, ఆల్ ఆర్ లైస్. సో అది ట్రాక్ అన్నమాట. సో సినిమా విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది. మేబీ ఇది చాలా డిఫరెంట్ గా ఉండొచ్చు కాన్సెప్ట్ కదా. ఆకాష్, ఎలా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీ? ఇట్స్ నైస్. ఫస్ట్ మూవీ కదా టాలీవుడ్ లో, తమిళ్లో చేశారు ఒక మూవీ. ఎలా వచ్చింది ఆఫర్ మూవీలో? They saw me through Gautam Menon's Tamil movie and then they called me and then I heard the script and I got on board. ఏం నచ్చింది మీకు బాగా స్క్రిప్ట్ వినిపించినప్పుడు డైరెక్టర్? I like my character. She's fun, she's different, she's nothing like me in real life, so I enjoyed playing her. Okay, నితిన్, హను రాఘవపూడి డిఫరెంట్ మూవీస్ తీశారు. అందాల రాక్షసి కావచ్చు, కృష్ణగాడి వీరప్రేమ కాదు, టూ డిఫరెంట్ లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ ఎలా చూపించబోతున్నారు ఆయన? ఫస్ట్ మీకు స్టోరీ వినిపించినప్పుడు మీకు నచ్చింది ఏంటి? ఫస్ట్ స్టోరీ నాకు ఆ తర్వాత ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్, సాఫ్ట్ సినిమా, మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేయలేకుండే. సో కొంచెం కటుకు గ్యాప్ ఇస్తున్నాను. చాలా కథలు విన్నాను, నేను కథలు అంతగా ఇంట్రెస్ట్ చేయలేదు. సో ఆ టైంలో అను వచ్చేసి కథ చెప్పాడు. ఒక ఫస్ట్ చెప్పింది హాఫ్ అన్ అవర్ చెప్పాడు. హాఫ్ అన్ అవర్లో అలా లైన్లో ఉంటుంది చెప్పాడు. చెప్పాక ఇన్సిడెంట్ నచ్చింది నాకు. ఇన్సిడెంట్ నచ్చేసి సినిమా అంటే మేబీ దిస్ ఇస్ ఫిల్మ్ నాకు కొత్తగా ఉంటుంది ఈ టైంలో సినిమా చేశాను. అండ్ నేనంటే హను ఫస్ట్ మూవీస్ ఆర్ లైక్ లవ్ స్టోరీస్, కొంచెం యాక్షన్ ఉంటుంది. బట్ అతను స్ట్రాంగ్గా నమ్మేది యాక్షన్ అంటే అతను నాకు చెప్పాడు నాకు. అంటే ఆ టైం ప్రకారం, ఆ కథల ప్రకారం ఓకే, బట్ లవ్ స్టోరీస్ బట్ లవ్ని తను బాగా చేస్తాడు, కానీ యాక్షన్ తను ఇంకా బాగా తీస్తాడో చెప్పాడు నాకు. బట్ ఈ సినిమా చూసాక లైక్ యాక్షన్ హను రాఘవపూడి నెంబర్ 1 తీస్తారు, కానీ అంత రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ కి అంత గడ్డం ఉండి ఆయనకి హీరో అనగానే ఒక ఇమాజినేషన్ ఉంటుంది ఇలా ఉంటాడు అని చెప్పి, దానికి మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారా? ఇప్పటి వరకు మీరు చేయలేదు ఇలాంటి మూవీ. అతని విషయంలో ఉంది, అందుకే ఫస్ట్ అది చెప్పగా చెప్పాడు ఈ సినిమాకి ఫస్ట్ నా గడ్డం కావాలి, ఇంత గడ్డం కావాలి. సో ఆ గడ్డం దానికి 6 నెలలు పెంచగడం, ఆ నుంచి మళ్ళీ 10 చేసి ఒక లుక్ చూసుకొని బాగాలేదు మళ్ళీ గడ్డం పెంచి మళ్ళీ. సో లుక్ మీద ఇవ్వండి లాట్, ఎందుకంటే యాక్షన్ ఆఫ్ లాంగ్ టైమ్ యాక్షన్ ఫిల్మ్ కాబట్టి షుడ్ బి లైక్ బిలీవబుల్ అని. లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్ ఆల్సో, ఆ వెయిట్ తగ్గి గడ్డం దావించి, అంటే ఫ్రమ్ కాస్ట్యూమ్ నుంచి మేము అన్నట్టు ఇందాక వాక్ నుంచి ఎవ్రీథింగ్ మీ టుక్ లాట్ ఆఫ్ కేర్. ఓకే, ముందు అందాల రాక్షసి, తర్వాత కృష్ణగాడి వీరప్రేమ కదా, రెండు కూడా డిఫరెంట్ మూవీస్. ఈ మూవీని ఎలా డిఫరెంట్ గా చూపించబోతున్నారు? అతని ఫస్ట్ మూవీస్ ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ, సెకండ్ లవ్ స్టోరీ కొంచెం యాక్షన్ ఉంటుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎంత ఉంటుందో యాక్షన్ అంతే ఉంటుంది. సో తను చెప్పాడు నాకు, తనకి లవ్ స్టోరీ ఎంత స్ట్రాంగ్ తను యాక్షన్ అనేది తనకు ఇంకా వాంటెడ్ టు డూ యాక్షన్ మూవీ అని, యాక్షన్ ఫిల్మ్ లవర్ అని. సో ఈ సినిమా స్టే కానీ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక దెన్ అసలు ప్రతి సీన్ కానీ యాక్షన్ కానీ లవ్ కానీ చాలా బాగా చేశాడు. సో రేపు సినిమా చేశాక మీరు అంటారు, అంటే సేమ్ డైరెక్టర్ హూ మేడ్ 2 డిఫరెంట్ లవ్ సినిమాలు ఇంత యాక్షన్ సినిమా తీసాడని యూ బి షాక్డ్.
అంటే స్టోరీ అనుకున్న తర్వాత ఆయనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది, హీరో లుక్ ఇలా ఉండాలి, వాకింగ్ స్టైల్ కానీ మొత్తం. దానికి మీరు ఎలా హర్ట్ అవుతారని అనుకున్నారంటే ఇప్పటి వరకు కూడా చాలా అదే హను ఫస్ట్ చెప్పారు హార్ట్స్, ఎందుకంటే తను ఈ సినిమా కథలో ఈ స్వామి తను చూసాడు అండ్ వచ్చి ఫస్ట్ కథ చెప్పి ఫస్ట్ చెప్పింది ఫస్ట్ గడ్డం పెంచాం, గడ్డ చాలా పెంచాలి, దానికోసం 6 రోజులు గడ్డం పెంచాను, పెంచి మళ్ళీ ట్రిమ్ చేసి ఒక లుక్ చూసి అది బాగాలేదని మళ్ళీ 2 months మళ్ళీ లెంత్ పెంచి గడ్డం పెంచి సినిమాలో హ్యావ్ 2 ఉంటాయి మేజర్ లుక్స్. థర్డ్ లుక్ క్లీన్ షేవ్ ఉంటుంది ఒకటి లుక్. సో 3 looks ముందు నుంచి అనుకున్నాను ప్లానింగ్, ఇది ముందు ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టుగా ఇక బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, యాక్షన్ స్టంట్స్ లో కూడా ఆ లాంగ్వేజ్ అనేది కూడా ప్లాన్. అందుకే ఈ సినిమా స్టంట్స్ కోసం షూటింగ్ కంటే ముందు 2 weeks బ్యాంకాక్ అనమాట ఫర్ ట్రైనింగ్ విత్ కిచా మాస్టర్. సో అన్ని చాలా ప్లాన్ వెళ్ళాము సినిమాకి షూటింగ్ వెళ్ళే ముందు. ఓకే, అయితే స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీకు నచ్చింది ఏంటి మూవీలో? ఫస్ట్ నచ్చింది ట్రాక్, అదే ఈ అబద్ధమైన ట్రాక్ ఎత్తుందో సినిమాలో హీరో మధ్య ఉండే లవ్ స్టోరీ ట్రాక్ కానీ, లేదంటే నాది అండ్ అర్జున్ గారి ట్రాక్ కానీ, ఈ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నాది అర్జున్ గారి మధ్య ఉండే ప్లే చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. సో నాకు బాగా నచ్చింది. కష్ట వర్కింగ్ ఎక్స్పీరియన్స్, కొత్త అమ్మాయి, నాకు ఇది సెకండ్ సినిమా. అవును, బట్ స్టిల్ సెకండ్ సినిమాకి అంటే మన లాంగ్వేజ్ అంతగా రాకుండా కూడా స్టిల్ ఏదైనా ప్రాబ్లం అయిందా లాంగ్వేజ్ రాకపోవడం వల్ల? యాక్చువల్లీ వెరీ స్మార్ట్ అంటే ఒకసారి న్యూస్ డైలాగ్ షీట్ ఆఫ్ అంటే మామూలుగా హీరోయిన్స్ కి సీన్ పేపర్ అంటే సీన్ పేపర్ అంటే వాళ్ళకి ముందు వేస్తారు. ఈ సినిమా ఫస్ట్ స్టేజ్ ఇచ్చారు సీన్ పేపర్ ముందే, బట్ యూఎస్ మాత్రం అన్ని స్పాట్ లోనే మన హను వచ్చేసి మెగా ఇది అంటే ఇమీడియట్ గా ఇంకోసారి యూస్ టు సేవ్ లైన్స్ అంటే పేపర్ పట్టుకొని పట్టి పట్టుకొని కాకుండా అతను బాగా చేసింది, చాలా ఫాస్ట్ చేసింది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేఘా నితిన్ తో? మీకు ఇది సెకండ్ మూవీ కానీ తను చాలా మూవీస్ చేశారు, ఎలా కోఆపరేట్ చేశారు ఆయన మీకు? Usually I was also nervous to work with such an experienced actor, but he is very simple, very down to earth, very helpful, so I found it very easy to work with him. ఓకే, హను రాఘవపూడితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Same, he is very helpful. Without him I don't think I could have pulled off this character of Chaitra. ఏది బాగా నచ్చింది మీకు? ఇంతకు ముందు తమిళ్లో చేశారు కదా, టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా అనిపించింది? Very nice. It's the same. I mean, the shooting is the same in both for me, according to me. ఇందాక మీరు కిచ్చా గురించి మాట్లాడారు కదా, యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి అసలు. ఇంతకు ముందు ఆయన చేసిన మూవీస్ లో కూడా యాక్షన్ సీక్వెన్స్ కి ఆయన పెట్టింది పేరు. ఎలా అనిపించింది మీకు? అసలు ఫస్ట్ అంటే సినిమా కథ విధంగానే ఫస్ట్ చెప్పాను నేను, ఈ సినిమాకి ఇంత స్టైలిష్ సినిమాకి యాక్షన్ కూడా అంత స్టైలిష్ ఉండాలి, కిచ్చా ఈ సినిమాకి బాగుంటుంది అనుకున్నా. బట్ స్టిల్ ఈ సినిమాలో స్టిల్ 2 fights, ఒక ఫైట్ చేసింది స్టాన్ షో గారు అండ్ ఫైట్ చేసింది విజయ్ గారు. డేట్స్ క్లాష్ అవడం వల్ల మీకు షూట్, బట్ మేజర్ ఎపిసోడ్స్ అన్నీ చేసింది కిచ్చా గారు. అండ్ సినిమా ముందే హీ కేమ్ టు ఇండియా అండ్ మేము కూర్చొని తనతో మొత్తం కథ చెప్పి ఎలా ఉండాలో మాట్లాడుకుని నెక్స్ట్ దెన్ హ్యాస్ టు బ్యాంకాక్ ఫర్ ట్రేడింగ్. ఒక 2 weeks బ్యాంకాక్ వెళ్ళి అక్కడ అతనితో కూర్చున్న అంటే కొంచెం బాడీ లాంగ్వేజ్, రోప్ వర్క్ కొంచెం ట్రైన్ తీసుకొని ఇంకొంచెం అంటే మళ్ళీ మనం చూసుకెళ్ళి అక్కడ షుడ్ గెట్ డిలేడ్ అని ముందే ప్లాన్ తీసుకొని చేసాం. అండ్ హీ వెరీ గుడ్ జాబ్. అంటే ఈ సినిమాలో యూల్ సీ మై న్యూ బాడీ లాంగ్వేజ్ ఫైట్స్ కూడా అంత సినిమా మామూలు కొడతా ఉంటుంది, ఈ సినిమాలో బాడీ లాంగ్వేజ్, హ్యాండ్ మూవ్మెంట్స్, లెగ్ మూవ్మెంట్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. వాకింగ్ స్టైల్ కూడా కంప్లీట్ మార్చేశారు కదా, ఇంతకు ముందు ఏ మూవీలోనూ లేదు. కొంచెం మారింది వాకింగ్ స్టైల్. దానికి ఎంత కష్టపడ్డారు? వాకింగ్ స్టైల్ కష్టపడ్డది వచ్చిందంటే ముందు అనుకున్నాం ఒక సైడ్ ఉండాలని వచ్చింది అది. అయితే మామూలుగానే మీరు క్లీన్ షేవ్ తో ఉంటారు, ఇందులో గుబురు గడ్డంతో కనిపిస్తారు, చిరాకు అనిపించలే అన్ని నెలలు? ఫస్ట్ 3 months అయితే చిరాకు అంటే మనం పడుకున్నప్పుడు కూడా గడ్డ కూర్చుకునేది మిషన్ ఫుడ్ ఏంటంటే మిషన్ నోటికి వెళ్ళిపోయేది. అంటే లైక్ రైస్ పట్టిన తింటున్నా కూడా అంత అంటుకునేది అంతా. సో కొత్త కదా, దాని తర్వాత 3 months తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు గడ్డం తీసేస్తే ఇప్పుడు బాధ ఉంది, హ్యాండ్ ఇప్పుడు ఏదో కోల్పోయిన ఫీలింగ్. అప్పుడు ఊంటే హ్యాండ్ వెళ్ళిపోయేది, హ్యాండ్ ఎటైట్ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి కొంచెం వేడు. విషయానికి వచ్చినప్పటికి మీ ఇద్దరి ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్య డైలాగ్స్ కానీ? ఎందుకంటే లవ్ లో కూడా అబద్ధంతోనే రన్ అవుతుంది అని అన్నారు కదా. నేను చెప్పినట్టు చాలా కొత్తగా ఉంటుంది, ఏం మాట్లాడినా అవి టాక్ అబద్ధాలే లవ్ స్టోరీలో. అంటే ఇంత చెప్పినట్టు ఐ హేట్ యూ అంటే ఇట్ మీన్స్ ఐ లవ్ యూ అని, నా వాటర్ వద్దు అంటే నా వాటర్ కావాలని అన్ని వింటూ ఉంటాయి. అంటే ఇద్దరిది ఒకే రకంగా ఉంటుందా లేక ఇద్దరిది సేమ్ అలానే ఉంటుంది? సో మీకు ఎలా అనిపించింది అది రివర్స్ లో చెప్పుకోవడం, అంటే ఐ హేట్ యూ అంటే ఐ లవ్ యూ అని? రైట్. ఇక యాక్షన్ సీక్వెన్స్ కి వచ్చేటప్పటికి మొత్తం ట్రంప్ టవర్స్ లోను, ఎయిర్పోర్ట్ లో, ప్లేన్స్ మధ్యలో చాలా చిత్రీకరించారు. దాని వల్ల కూడా మొత్తం ఫ్రేమ్ అంతా ఒక రిచ్నెస్ వచ్చింది అనుకోవచ్చు కదా. ఫస్ట్ టైం ట్రంప్ టవర్స్ లో ఒక తెలుగు మూవీ చిత్రీకరించడం ఎలా అనిపించింది మీకు? ట్రంప్ టవర్స్ లో అడుగు పెడుతున్నప్పుడు ఫస్ట్ అసలు షికాగో ప్లేస్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అక్కడ షికాగో డౌన్ టౌన్ స్ట్రీట్, ట్రైన్ వెళ్తుంటాయి, పైన వెళ్తుంటాయి, స్కై ట్రైన్ చాలా బాగుంటుంది. అండ్ ట్రంప్ టవర్ అన్నప్పుడు చాలా బాగుంది హోటల్. అండ్ మేము షూట్ చేసిన రూమ్ అయితే ఇంకా స్వీట్ ఉంది, ఏమంటారు బిగ్గెస్ట్ స్వీట్ ఉంది. సో ఇంకా అది అసలు చాలా బాగుంటుంది, అక్కడ నుంచి మొత్తం వ్యూ అంతా బిల్డింగ్స్ అన్ని చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్ షార్ట్ ఇన్ మొహావే అని, ఇట్స్ డెజర్ట్ అది. సో ఇట్ హ్యాస్ గాట్ అ ఫ్లైట్ యార్డ్, అక్కడ కొన్ని 100 ఫ్లైట్ నుంచి అనమాట, 100 ఫ్లైట్స్ లో చోట క్లైమాక్స్ ఫైట్.
అప్పుడు ఏంటంటే క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అక్కడ వెదర్ బాగా ఇక్కడ ఆల్మోస్ట్ -5-6 ఉంది అండ్ ఈ దుర్గాల్లో 60 kmph ఉంది. ఫుల్ డస్ట్ మొత్తం లేస్తూ ఉంది. చాలా చలి, అంటే ఇక ఏమంటారు అది ఏమంటారు నీల్ వైటింగ్ కోల్డ్ అన్నట్టు సంథింగ్ అంత ఉంటుంది చలి. స్టిల్ ఇది క్లైమాక్స్ ఫైట్ కాబట్టి వి ఆల్ షాట్ ఆ వెదర్లో కూడా వి షాట్ ద క్లైమాక్స్ ఫైట్. ఇప్పటి వరకు కూడా హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలే అక్కడ తీశారు, ఫస్ట్ టైం తెలుగు. ఎలా వచ్చింది పర్మిషన్? క్వశ్చన్ ఇంకా మా ప్రొడ్యూసర్ అంటే అనిల్ గారు హీ వాస్ అక్కడ తను యూఎస్ లో చాలా ఉన్నారు కాబట్టి తనకు అక్కడ వి హైర్డ్ గై కాల్ రాన్ కార్ అని అక్కడ లోకల్ గై. అంటే అతను హీ డస్ ఫర్ ఆల్ హాలీవుడ్ మూవీస్ అన్నమాట అతను. సో అతను హీ వర్క్ ఫర్ మూవీ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్. సో అతను మాకు ఏం కావాల్సిన ఆల్ పర్మిషన్స్ హీ ఓన్లీ గాట్ అన్ని పర్మిషన్స్. సో లొకేషన్స్ అన్ని కూడా వాళ్ళు చూపించి అండ్ ఫస్ట్ అంటే సినిమా స్టార్ట్ అవుతుందే దీని ఫర్ రెక్కి వెళ్ళారు మన హను గారు అండ్ అనిల్ గారు. దీని ఫర్ 40 days రెక్కి చేసి మొత్తం ప్రతి స్టేట్ తిరిగి గ్రౌండ్ వర్క్ ఎక్కువ 40 days తిరిగి మొత్తం ప్రతి లొకేషన్ ఈ సీన్ ఇక్కడ ఈ సీన్ అన్ని ప్లాన్ చేసి తెచ్చాము. అయితే చాలా సినిమాల్లో అమెరికాను చూపించారు కానీ అంటే అక్కడ షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ప్లేసెస్ ఈ మూవీకి వచ్చేటప్పటికి చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. 100% నా కాన్ఫిడెంట్ ఏంటంటే అంటే చాలా సినిమా అక్కడ చేశారు బట్ ఈ సినిమాలో చాలా ఇంకా కొత్త ఉంటుంది. అండ్ మై ప్రొడ్యూసర్ స్పెంట్ అ బాంబ్ ప్రతి లొకేషన్ మీద కానీ ప్రతి దగ్గర మీద అసలు కాంప్రమైజ్ ఆల్సో ఇక్కడ కూడా. సో అందుకే లొకేషన్స్ చాలా బాగుంటాయి. సినిమా చూస్తే మీరు చాలా కొత్తగా. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అనుకుంటా. అనుకోవచ్చు. కెమెరా పనితనం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. టీజర్ లో కానీ సాంగ్స్ లో కానీ ఫస్ట్ హైలైట్ అయ్యేవి అదే. ఏమంటారు యువరాజ్ గారి గురించి? యువరాజ్ ఇస్ వెరీ గుడ్ కెమెరామెన్. అంటే హనుకి తనకి ఇద్దరు సింక్ చాలా బాగుంది. ఇద్దరు ఆల్మోస్ట్ ఇంకా 3 పిల్లలా ఉంటారు. ఇద్దరు సేమ్ రూమ్. కృష్ణగాడి వీరప్రేమ గాథ కూడా ఆయనే కదా? ఆయనే. సో ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటారు అండ్ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అంటే ఏముంటారు. సో బట్ ఇద్దరు సూపర్ సింక్ ఉంది. అండ్ హను ఆల్సో హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఐ అనమాట అంటే విజువల్ కి. సో ఏదైనా సీన్ ఉంటే ముందెత్తాడు ఈ సీన్ నాకు మన లైటింగ్ స్కీమ్ ఇలా ఉండాలి ముందే బోత్ డిస్కస్. దాని తగ్గట్టే అతను మనకు కూడా మీరు పుట్ నైస్ మంచి బ్లాక్లు మంచి ఫ్రేమ్స్ పెడతాడు. సో డెఫినెట్లీ యూ విల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామెన్స్ ఇంకొచ్చే 2-3 ఏళ్లలో. కైట్ సినిమా పడితే దానికి హీ విల్ బీ అ వెరీ గుడ్ కెమెరామెన్. ఓకే, మేఘ సాంగ్స్ లో చాలా బాగా డాన్స్ చేశారు, ఎలా అనిపించింది మీకు? I didn't dance much, but I like filming for the songs. I don't know, it was different for me. In my previous movie with Gautam sir, I don't have lip sync, it's all just montages, so it was a very different experience singing and dancing or moving a little. Teaser songs release అయిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? It's just generally about my looks, I guess. I look cute or I look pretty, like that. ఓకే, మీకేమనిపించింది మేఘా గురించి? బాగుంది. లైక్ డెఫినెట్లీ సినిమా అంటే నేను ఫుల్ సినిమా కాబట్టి నాకు టీజర్స్ నాకు కానీ సినిమా అంతా వెరీ గుడ్ జాబ్. అంటే ఫస్ట్ షెడ్యూల్ చూస్తాను ఫ్రమ్ రష్ చూసే పని అమ్మాయి చాలా బాగుంది. టీజర్ చాలా డిఫరెంట్ గా రూపొందించారు కదా. అంటే ఇప్పటి వరకు హీరో ఒక డైలాగ్ చెప్పడం లేదంటే ఏదో ఒక రకంగా హీరోని బేస్ చేసుకుంటూ టీజర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే విలన్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ చెప్తూ ఉంటాడు, హీరో తన మటుకు తను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు ప్లాన్ చేస్తారు ఈ రకమైన టీజర్? టీజర్ ఐడియా వచ్చేసి మన హను గారిది. ఇది ఫస్ట్ వచ్చే మన వాయిస్ అశ్వత్థామత కుంజర అతని ఐడియా. టీజర్ కట్టింగ్ మొత్తం చేసింది మన ఎడిటర్ శేఖర్ అని నా మంచి ఫ్రెండ్ అతను ఇచ్చిన ఐడియాకి శేఖర్ చేసిన కట్టింగ్ ప్యాటర్న్ అండ్ రొటీన్ గా మినిట్ హీరో మీద వేయచ్చు షార్ట్స్, కానీ వేస్తే మామూలు ఉంటుంది మళ్ళీ. అందుకే ఇంకా అర్జున్ గారి మీద అలా కట్ చేస్తూ చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చేశారు టీజర్ ని. అర్జున్ గారితో ఇది మీకు సెకండ్ మూవీ కదా, శ్రీ ఆంజనేయన్ తర్వాత. ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? హ్యాపీ. అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ వేరే ఎవరు చేసినా సినిమా ఇంత హైప్ వచ్చేది కాదు, నాకు కూడా ఇంత లోపల ఒక హ్యాపీనెస్ ఉండదు కదా. నాకు వేరే ఎవరు చేసినా కొంచెం ఇంకా మామూలు అయిపోయింది. బట్ అర్జున్ గారి వల్ల అది కూడా అతను ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల, ఫస్ట్ టైం ఒక విలన్ ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. అండ్ తను కూడా అసలు ఎక్కడ కూడా అంటే నేను సీనియర్ని నువ్వు జూనియర్ సో వాళ్ళు ఎప్పుడు లేదు. సో వీ హ్యావ్ బోత్ అ వెరీ గుడ్ సింక్. సో ఈ క్యారెక్టర్ తను హీ డిడ్ ఇట్ వెరీ 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 ఎక్స్ట్రాడనరీ చేశాడు క్యారెక్టర్. తను మీరు సినిమా చూస్తే యూ నో అసలు తన పర్ఫార్మెన్స్కి యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఎనీబడి చూస్తే అసలు అబ్బా విలన్ అంటే ఇలా ఉండాలి, ఇంత స్టైలిష్గా ఇలా ఉండాలి అని అనుకునే క్యారెక్టర్ అది. సో తను చాలా బాగా చేశాడు. అండ్ ఇంతకు ముందు ఆయన చాలా యాక్షన్ మూవీస్ లో చేస్తున్నారు. ఆయన అతని పేరే యాక్షన్ కింగ్ అండి, యాక్షన్ కింగ్ అర్జున్ అతని పేరు. సో ఈ సినిమా ఫైట్స్ అన్ని కూడా హీ డిడ్ ఆన్ హిస్ ఓన్, అతని ఓన్ స్టంట్స్, ఏది కూడా డూప్ అని పెట్టలేదు. సో ది ఫిల్మ్ ఇస్ వెరీ స్టైలిష్. క్యారెక్టరైజేషన్స్ కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి సినిమా మొత్తం. టోటల్ గా మధ్యలో 45 minutes ఉంటుంది, మధ్య డ్రామా ఒకటి. దట్ విల్ బి వెరీ గుడ్ అండి. అంటే ఇద్దరం అంటే ఏమంటే ఎత్తుకు పై అన్నట్టు, అతను ఒక ఎత్తు నా ఎత్తు నాకు అతను పై ఎత్తు అలా ఉంటూ ఉంటుంది సినిమా అంతా. అయితే సాంగ్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ గారిది ఒక పాట గుర్తుకు తెస్తుంది,
అవునా? మీ ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది కదా, అది మీ పాట వేరే, పాట అంతా వేరే సాంగ్. ఏ పాట మన కానీ మీరు లుంగి లుంగి కట్టగానే లుంగి కట్టాలని అంటున్నారు. సో లుంగి అందరూ కడతారు, బట్ అందులో ఒక స్టిల్ ఉంటుంది అంటే మన కూలీ గెటప్ ఉంటుంది, ఒక స్టిల్ ఒకటి కూలీ గెటప్. సో కూలీ గెటప్ ముందే మన హనుగారు ముందు అనుకున్నప్పుడే దీనికి ఒక చిన్న మాస్ గెటప్ లుంగీలు, ఒకటి మామూలు లుంగి, ఒకటి కూలీ గెటప్ లుంగి, ఒకటి ఇంకో గెటప్ అని ముందే అనుకున్నాం అది. బట్ ఇంకా నేను వేసరికి ఏమైందంటే ఇంకా అన్ని కనెక్ట్ అయిపోయి ఇంకా కళ్యాణ్ గారిలో ఉంటుంది. బట్ నాకు కూడా ఇష్టం అది, నాకు వితౌట్ నోయింగ్ అలా ఇట్స్ ఆల్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అలా వస్తుంది అంతే. ఇంతకు ముందు సినిమాల్లో కూడా చాలా వాటిలో పవన్ కళ్యాణ్ గారి సన్నివేశాలు కానీ డైలాగ్ కానీ ఆ లుక్ కానీ చూపిస్తూ ఉంటారు. అది మీ ఇంట్రెస్టా లేక డైరెక్టర్ చాయిస్? ఇంట్రెస్ట్. ఎందుకంటే చేసిన లాస్ట్ సినిమా డైరెక్టర్స్ అందరూ కూడా అతని ఫ్యాన్లే. హను కూడా మన కళ్యాణ్ గారి ఫ్యాన్, త్రివిక్రమ్ గారు ద బెస్ట్ ఫ్రెండ్స్. సో అంతకుముందు సినిమాలు అందరూ అతని ఫ్యాన్స్ కావడం వల్ల, నేను కూడా ఫ్యాన్ కావడం వల్ల అన్వయింగ్లీ వితౌట్ వచ్చేస్తుంది అంతే, ఇన్బిల్ట్ వచ్చేస్తున్నది అంతే. రైట్. నెక్స్ట్ మూవీ మీది పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్స్ గా చేస్తున్నారు, మీరే హీరో. ఎలా అనిపిస్తుంది మీకు? మీ ఫేవరెట్ హీరో? నెక్స్ట్ సినిమా దట్ ఇస్ మై 25th ఫిల్మ్. నాకు 25th సినిమాకి కళ్యాణ్ గారు, అంటే కళ్యాణ్ గారు అసలు అది మళ్ళీ అది ఫస్ట్ సినిమా, అది ప్రొడ్యూసర్ అతను చేయడం, అండ్ త్రివిక్రమ్ గారు అతను త్రివిక్రమ్ గారు కూడా ఫస్ట్. ఇద్దరు నాకు చాలా నానుకునే లైక్ వ్యక్తులు. సో ఆ ఇద్దరు కలిసి సినిమా తీయడము అసలు ఇట్స్ వెరీ అచీవ్మెంట్ ఫర్ మీ. అంటే నా 25th సినిమాకి అసలు ఇవ్వడం ఐ థింక్ ఇట్స్ లైక్ గాడ్స్ గిఫ్ట్ అని అనుకుంటాను నేను. ఓకే. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, అనిల్ శుంకర. ఇంతకుముందు చాలా బడ్జెట్ ఎక్కువ ఉంది అని మనం అనుకున్నాం ముందుగానే. ఎలాంటి కోఆపరేషన్ ఉంది వాళ్ళ నుంచి? సినిమా లైన్ US లో 75 days 80 days అసలు అక్కడ షూట్ చేసామంటే ఇంతవరకు ఏ సౌత్ ఇండియన్ మూవీ అంత పెద్ద ఒకటే షెడ్యూల్లో షార్ట్ ద మూవీ 80 days కి. సో డెఫినెట్లీ రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు అండ్ సినిమా ప్రెజెంటర్ వెంకట్ పునిపల్లి గారు, అందరూ దే స్పెంట్ లాట్ ఆఫ్ మనీ. ఎక్కడ కూడా హీరో సినిమా హిట్ అయింది, సో మార్కెట్ ఇంత ఉంది కాబట్టి మనం తక్కువ మనం వీ కెన్ మేక్ ప్రాఫిట్ ముందే అనుకోలేదండి. దే స్పెంట్ లాట్ ఆఫ్ మనీ, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎప్పుడన్నా హను గారు హను ఎప్పుడన్నా ఏదైనా ఒక లొకేషన్ చూసి ఇది ఓకే బాగుంది అని వెళ్ళిపోయినా కూడా మా అనిల్ గారు ఇంకా ఎక్కువ ఈజ్ వెరీ ప్యాషనెట్ మూవీస్, ప్యాషనెట్ కాబట్టి సరే ఇది కాకుంటే లొకేషన్ ఇంకో చూపించి దానికంటే బెటర్ లొకేషన్ ఇంకా కాస్ట్లీ అంటే డైరెక్టర్ ఓకే అన్నా కూడా తను ఇంకా కాస్ట్ లొకేషన్ చూపించి ఈజ్ టు బీ లైక్ దట్ అనమాట. సో ఆల్ వర్క్ ఫర్ మూవీ, ఆల్ వెరీ ప్యాషన్ గైస్. అందుకే వాళ్ళ బ్యానర్లో దే మేడ్ ఆల్ బిగ్ మూవీ చేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ వెరీ బిగ్ బ్యానర్. ఈ సినిమా కూడా వాళ్ళంతా పెద్దగా సంబంధించారు. టోటల్ 75 days అమెరికా షెడ్యూల్. ఎలా అనిపించింది మీకు? మొత్తం చాలా లొకేషన్స్ కొత్తగా చూపించారు. ఇట్ వాస్ వెరీ హెక్టిక్. అంటే డెఫినెట్లీ యూఎస్ షూటింగ్ బాగుంది కానీ చాలా హెక్టిక్. అంటే ఎవ్రీ 3-4 days కి యూ హావ్ టు ట్రావెల్ ఒక 5 hours 4 hours. కొన్నిసార్లు లొకేషన్లు దూరం లొకేషన్లు మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ ఎప్పుడు అంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్తే మళ్ళీ వచ్చాను ఇంటికి నైట్ మళ్ళీ. ఇట్స్ వెరీ టైరింగ్ బేసికల్లీ. బట్ స్టిల్ అంటే మా టీమ్ వెళ్ళిన 45 మంది అందరం ఏంటంటే వి ఆల్ జెల్డ్ లైక్ ఫ్యామిలీ అనమాట. అందరం ఫ్యామిలీ జెల్డ్ కాబట్టి కొంచెం ఇట్ ఆల్ వెంట్ వెల్. బట్ లాస్ట్ 1-2 weeks వచ్చేసరికి ఇంకా టీంలో అందరికి ఇండియా వెళ్ళిపోవాలి మామూలు కాదు వెళ్ళిపోవాలి అందరూ వచ్చింది మైండ్. అది బాగా ఇబ్బంది పడ్డారు. ఇంకా లాస్ట్ బోర్ అనిపించిందా? బోరం కాదు, బట్ మిగతా అందరికి వాళ్ళ ఫ్యామిలీస్, ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళకి పిల్లలు అందరూ ఉంటారు. సో లైక్ స్టార్టెడ్ మిస్సింగ్ ద ఫ్యామిలీస్, మిస్ అయ్యి అందరూ ఇంకా వెళ్ళిపోయారు. మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ గారు చాలా కాలం తర్వాత మీ మూవీకి మణి శర్మ గారు ఇది మ్యూజిక్ అందించడం కదా, చాలా బాగున్నాయి పాటలు. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఆడియో హిట్ అండి. ఆడియో ఫస్ట్ వచ్చిన బొంబాట్ సాంగ్ ఆర్ సన్షైన్ పాట, ఇట్స్ మై లగ్గం టైం, 3 పాటలు వచ్చి 3 పాటలకి రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఆడియో ఇస్ బిగ్ హిట్ అండ్ దానికి థ్యాంక్ మణి శర్మ గారు ఫర్ గివింగ్ us వండర్ఫుల్ సాంగ్స్. అండ్ సాంగ్స్తో పాటు సినిమాకి గేవ్ వండర్ఫుల్ రికార్డింగ్ ఆల్సో. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అది ఎక్స్ట్రాడినరీ చెప్తున్నారు అతని సినిమాకి. సో ఈ సినిమాకి అతను పెద్ద హ్యూజ్ ప్లస్ ఈ సినిమాకి. మ్యూజిక్ మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? బొంబాట్, లగ్గం టైం. అంటే రెండు మాస్ చిన్న కొంచెం బీట్ సాంగ్స్ కాబట్టి ఇన్స్టెంట్ హిట్ సాంగ్స్ ఇవి. బట్ నాకు సన్షైన్ పాట అనేది ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అండి, లాస్ట్ ఫర్ లాంగ్ టైం ఆ పాట. సో ఈ 3 పాటలు అది సన్షైన్ అసలు నిజంగా సూపర్ గా ఉంది. రాయడం స్టైల్ కానీ ప్రతి మాటలో కూడా ఒక అర్థం కనిపిస్తూ ఉంటుంది కదా. మేబీ రేపటి నుంచి అందరు అబ్బాయిలు తమ లవర్స్ అలాగే సన్షైన్ ఇస్తారేమో అందరూ. మీకే పాట నచ్చింది మేఘ? I like all the 3 songs. Actually all the 4 songs. The song is not released. బాగా కష్టం అనిపించిన సీన్ ఏదైనా ఉందా? The beginning of when we started filming, I had a scene where I had to cry a lot. That was the most difficult scene for me. I don't know why I couldn't do it for some reason. I like when he and Hanu made me see what I was doing wrong and they explained and I just kept going. Finally I got it, I guess. Okay. సాంగ్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, మీకు తెలిసిన విషయమే. సో సినిమా మీద కూడా హైప్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఎక్కడైనా టెన్షన్ ఉందా? ఇప్పుడు 11th రిలీజ్ అవుతుంది మూవీ. అంటే యాక్చువల్లీ అంటే మినిట్ వరకు షూటింగ్ డబ్బింగ్ ఏవో ఆడుకుంటుంది.
ఇవాటి నుంచి స్టార్టింగ్ ఇంకా ప్రమోషన్స్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఒక సినిమా వచ్చేస్తుంది ఇంకొక 7-8 days ఉంది అని చెప్పి నేనైతే ఐఎమ్ వెరీ స్ట్రెస్డ్ ఇన్సైడ్. బయటికి ఉన్నా లోపల మాత్రం చాలా భయం ఉంది. చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మనల్ని నమ్మి అంత బడ్జెట్ పెట్టినప్పుడు. సినిమా బాగుంది మాకు తెలుసు, బట్ స్టిల్ ఆడియన్స్ చెప్పే వరకు వి కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అందుకే భయంగా ఉంది. ఓకే, నెక్స్ట్ మూవీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ మూవీ ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అది సినిమా అంటే నేను వర్క్ స్టార్ట్ చేశారు, మళ్ళీ స్టార్ట్ అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత August 20th నుంచి సినిమా మళ్ళీ అది యూఎస్ లో ఉంది. ఓకే, అంటే ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుందా మూవీ కూడా? అంటే ఇయర్ లో సినిమా అయిపోతుంది షూటింగ్, ఇంకా రిలీజ్ డేట్ విల్ సీ, అంటే డిపెండింగ్ ఆన్ అదర్ మూవీస్ అది చూసి విల్ సీ. ఫైనల్ గా ఏం చెప్తారు ప్రేక్షకులకి? లై ఫైనల్ గా లై సినిమా ఇది ఒక కొత్త సినిమా. డెఫినెట్లీ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంది, అర్జున్ గారు ఉన్నారు, నాకు అర్జున్ గారు మంచిగా వచ్చే ట్రాక్ చాలా బాగుంటుంది, మంచి పాటలు ఉన్నాయి, అండ్ విజువల్ ఇట్ విల్ బీ స్టన్నింగ్. సో డెఫినెట్లీ August 11th మీ సినిమాకి వెళ్ళండి. యూ వోంట్ రిపెంట్ ఫర్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ మేఘ, ఇద్దరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్.